నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 18న మొట్టమొదటిసారి హైదరాబాద్ లో కాకుండా మేడారంలో కేబినెట్ మీటింగ్ జరుగుతుందని అన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మద్దులపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం మద్దులపల్లిలో ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న సభ ఏర్పాట్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ఉమ్మడి జిల్లాలో తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలిపారు. 362 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. మద్దులపల్లిలో జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గడువు పూర్తయిన మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇది మిడిల్ కేస్ అండి. ఇది స్టేజీ తర్వాత అటు వచ్చేసి బార్కెడింగ్, అది ఆ బార్కెడింగ్ చెప్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లే. మొట్టమొదటిసారి ఆదివాసులకి ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర, అది ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు కోట్లాది మంది భక్తుల సమక్షంలో ఆ జాతర జరగబోతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ జాతర సర్వసాధారణంగా వస్తుంటుంది. కానీ ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గద్దెలతో పాటు, ఆ ప్రాకారాలతో పాటు అక్కడ సుందరీకరణకి సంబంధించిన అనేక అంశాలు, ఆనాడు కాకతీయులు ఎలానైతే రాతి కట్టడాలతో శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో రాతి కట్టడాలు కట్టారో, అదే తరహాలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా అద్భుతంగా రాతి కట్టడాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాతి కట్టడాలకి సంబంధించిన అంశం 19వ తారీఖు ఎర్లీ మార్నింగు అక్కడ ఉండే పూజారులు సూచనల మేరకు 19వ తారీఖు ఉదయం దాన్ని లాంఛనంగా కొత్తగా ఏవైతే ఏర్పాటు చేశామో రాతి కట్టడాలు, వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు వాటిని ప్రారంభిస్తున్నారు. దానికంటే ముందు 18th ఇక్కడ నుంచి 18th ఈవినింగ్ నాడు మేడారంలో సాయంత్రం పూట రాష్ట్ర కేబినెట్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేడారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆదివాసులకే కాకుండా ఆదివాసేతరులు కూడా కోట్లాది మంది, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తెలుగు మాట్లాడే వారే కాకుండా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. కుంభమేళాన్ని మరిపించే విధంగా, కుంభమేళా కంటే అద్భుతంగా ఈ మేడారం జాతరని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో దేశంలో పేదరికం పోవాలంటే కమ్యూనిస్టులు ఉండాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. 100 ఏళ్ల సిపిఐ విజయాలను ప్రజలకు వివరించబోతున్నారు. ఇదే సభకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.
భారతదేశంలో పుట్టి మొన్న డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 101వ సంవత్సరం 101వ సంవత్సరంలోకి నడుస్తూ ఉంది. ఇట్లా ఒక 100 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ ఒక దేశంలో 100 ఏళ్ళు ఘనంగా ఉనికిలో ఉండటం, క్రియాశీలకంగా ఉండటం అనేది చాలా చాలా అరుదైనటువంటి ఘటన. కమ్యూనిస్టు పార్టీగా 100 సంవత్సరాల కాలంలో అది ప్రజలతో సాన్నిహిత్యం ఉండబట్టే 100 ఏళ్ళు అయినా మనగలిగింది. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీది ఏముంది, కమ్యూనిస్టులది ఏముంది అనేవాళ్ళకి సమాధానం 100 ఏళ్ళ ఈ జీవితమే సమాధానం. 100 సంవత్సరాలు బతికిన మనిషి ఆరోగ్యవంతుడైతేనే బతుకుతాడు. 100 సంవత్సరాలు ఒక పార్టీ ఉందంటే అది ఆరోగ్యవంతమైన ప్రజలకు సంబంధించిన పార్టీ అయితేనే 100 ఏళ్ళు ఉంటుంది. మమ్మల్ని విమర్శ పెట్టే వాళ్ళ పార్టీలన్నీ పోయినాయి. వాళ్ళు ఇంకో కొత్త పార్టీలోకి వచ్చి విమర్శలు పెడతా ఉంటారు. అంతకుముందు చాలా పార్టీలు పోయాయి. ఆ పార్టీల చరిత్ర అది జనతాదళ్, స్వతంత్ర పార్టీ, లోక్దళ్ అటువంటివన్నీ. అందుకని ఇంత ఘనమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం పుట్టింది, ప్రజల కోసం ఇప్పుడు కూడా ఉంది, ప్రజల్లో మమేకమై ఉంది, ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తుంది. ఆ వెనకటి స్పీడు లేదంటే వెనకటి స్వరూపం వేరు. వెనక డైరెక్ట్గా దాడులు జరిగాయి. డైరెక్ట్గా దాడులు జరిగినప్పుడు ప్రజలు కూడా డైరెక్ట్గా దాన్ని ఎదుర్కొనేవాళ్ళు. దాన్ని డైరెక్ట్గా జరిగే దాడులకి ప్రతిఘటన చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇండైరెక్ట్గా దోపిడీ జరుగుతుంది. ఇండైరెక్ట్గా కాంట్రాక్ట్ రూపంలో దోపిడీ జరుగుతుంది. దానికి అనుగుణంగా మేము కూడా ఉద్యమాలు రూపకల్పన చేస్తున్నాం. ఇప్పుడు ఆ అసంఘటిత రంగం, లేకపోతే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు, వీళ్ళందరూ మేమే కమ్యూనిస్టులు. అటు మన పోడు భూములు, రైతులు, ఇవన్నీ కూడా మేమే చేస్తున్నాం. కానీ ఇంకా స్వచ్ఛకుపోవాలి జనంలోకి అవన్నీ కూడా. అందువలన కమ్యూనిస్ట్ పార్టీ అనేది నిరంతరం ప్రవహించే ఒక జలయేరు లాంటిది. ఇది స్రవంతి. ఎందుకంటే ప్రజల కోసం పుట్టింది, ఇది వ్యక్తుల కోసం పుట్టింది కాదు. కాబట్టి అంత ఘనమైనటువంటి 100 ఏళ్ళ సందర్భంగా ఖమ్మంలో జరపడం చాలా సంతోషంగా ఉంది. ఖమ్మం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎవరు అవునన్నా కాదన్నా ఇది బలమైన కేంద్రం. ఇది కమ్యూనిస్ట్ పార్టీగా ఈ బలమైన కేంద్రంలో ఇక్కడ జరపటం అది కమ్యూనిస్టులుగా ఖమ్మం జిల్లాకి సాధ్యం అవుతుంది. ఎక్కువగా మిగిలిన చోట కూడా జరపవచ్చు, కానీ బాగా ఘనంగా జరపాలంటే ఇక్కడ ఖమ్మం కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాధ్యం అవుతుంది. తర్వాత పక్కనే నల్గొండ, వరంగల్ ఆ జిల్లాల నుంచి కూడా ఉద్యమాలు బాగుంటాయి. అక్కడి నుంచి కొత్తగూడెం కార్పొరేషన్ మరియు అశ్వరావుపేట ఇల్లందు మున్సిపాలిటీలోని డివిజన్లు, కౌన్సిలర్లకు రిజర్వేషన్ల ప్రకటనను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో డ్రా పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్లోని 60 డివిజన్లకు, ఇల్లందు మున్సిపాలిటీలోని 24 కౌన్సిలర్లకు, అశ్వరావుపేటలోని 22 కౌన్సిలర్లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లలో ఈసారి అత్యధికంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించడం గమనార్హం. అలాగే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు కొందరు నిరుత్సాహపడగా మరికొందరు ఉత్సాహంలో ఉన్నారు. నెక్స్ట్ ఎస్సీకి ఈ 4కి ఇప్పుడు మనం చిట్స్ తయారు చేసుకొని దాని నుంచి 2 మహిళల కోసం లాటరీ తీస్తాం. రెండు 7 22. సో ఈ 4 వార్డ్స్ ఎస్సీ రిజర్వ్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏ రేటు మహిళలకు 2వ వార్డు మహిళలకి ఉంది.
ఈ 2 వార్డ్స్ ఎస్సీ మహిళలకి ఉంటాయండి. సో ఈ విధంగా ఎస్సీ బీసీకి కేటాయింపు అవుతున్నాయి. సో ఇప్పుడు దీంట్లో కూడా మనము 2 మహిళలకి ఇస్తాం. సో ఇది వార్డ్ నెంబర్ 3. వార్డ్ నెంబర్ 5. వార్డ్ నెంబర్ 4. సో వార్డ్ నెంబర్ 5 మహిళలకు కేటాయింపు అవుతుంది. ఇంకా వార్డ్ నెంబర్ 4. సో ఈ 2 ఫస్ట్ సెట్ 34. వినండి దయచేసి 52 మహిళలు 31 మహిళలకి. ఖమ్మం జిల్లా తల్లాడ చెన్నూరు మధ్య గల గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ట్యాంకర్ లారీ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనక వస్తున్న మరొక 2 కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం 3 కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. మరొక వైపు ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రీన్ ఫీల్డ్ హైవేపై భారీగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. హైవే అధికారికంగా ప్రారంభం కాకున్నా పండుగను దృష్టిలో పెట్టుకుని వాహనాలకు అనుమతినిచ్చారు. పాల్వంచ మండలంలోని మార్మూల గ్రామమైన ఉల్వనూరు గ్రామంలోని ఉల్వనూరు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆస్ట్రియా హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో జాయ్ ఫ్రెండ్స్ సహకారంతో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క శిబిరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు పంపిణీ చేశారు. ఆస్ట్రియం క్యాంపు నిర్వాహకులు జయరాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తమ ట్రస్ట్ ధ్యేయమని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన ఉల్వనూరులో శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు తమ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయం అందించడం తమకెంతో సంతోషాన్నిస్తుందని తెలియజేశారు. ఆస్ట్రియా హ్యాండ్ ఆఫ్ హోప్ ద్వారా గత 20 ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మారుమూల గ్రామాలలోని ప్రతి పేదవారికి వైద్యం అందాలనే ధ్యేయంతో మొబైల్ వైద్య సేవలు చేస్తున్నామని తెలిపారు. అటన్నులకి మెయిన్ ట్రీట్మెంట్ తీసుకోలేదా ఫ్రీ అని అంతా అద్దాలు పెట్టుకోపోయినా ఎందుకు బ్యాగ్లో పెట్టండి మీరు పెట్టండి అద్దాలు పెట్టండి మీరు పెట్టండి సార్ పెట్టుకుంటే చక్కగా చేతి సార్ చేతి అంటారు మా ఊరి పేరు. మరి ఇక్కడ మరి హెల్త్ క్యాంప్ పెట్టారని వచ్చాము. మరి నాకు మంచిగా బ్లడ్ టెస్ట్లు చేశారు. మరి స్టార్ట్ చేశారు. మంచిగా మందులు కంటి చూపు కొద్దిగా మస్క్ అంటే చుక్కల మందులు ఇచ్చారు. మరి ఇట్లా క్యాంపు మందరు సార్ పెట్టాలని కోరుతున్నాం ప్రభునామంలో. మరి అందరికీ వందనాలు. మా ఊరు రేగులగూడెం. నా పేరు రమ్మ. కాళ్ళు బాగా నొప్పులు వచ్చినాయి. నడుము వచ్చింది సార్. రేగులగూడెం బాగా కాళ్ళ నొప్పులు అని ఇక్కడ క్యాంప్ పెడతాను. డాక్టర్ ఏమంటే పరీక్ష చేయించుకోమని ఎక్స్రే చేయించుకోమని తెలుస్తుంది. కళ్ళ జోడించి కళ్ళు మస్కలు అంటే మస్కలు కూడా ఇచ్చారు. ఏం చేశారు
గులవనూరు పంచాయతీలో క్యాంపు పెడతారని స్టార్టింపు చేసిండ్రు. మా ఏరియా అంతా తిరిగిండ్రు మొన్న. కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళు, కళ్ళజోళ్ళకి, తర్వాత బీపీ ఉన్న, షుగర్ ఉన్న, ఇవన్నీ ఉంటే ఉచితంగా మందులు ఇచ్చి ఉచితంగా చేస్తారని పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారని మా ఊరంతా స్టార్టింపు చేస్తే అక్కడ నుంచి మాకు 7-8 కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ చూపించుకుంటాను. అందరూ మంచిగానే చూస్తాను. చాలా మంది వచ్చిండ్రు. కొంతమంది ఇటు అటు అనుకుంటా కొద్దిగా తర్జన మర్జన పడతారు. చాలా మంది వచ్చిండ్రు కాబట్టి పనుల కాలం ఈ మాగి పొద్దుకి ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా టైం పడేటట్టు ఉన్నది. డాక్టర్లు చాలా గా మంచిగా చూస్తారని మా ఉద్దేశంగా మేము ఎప్పుడెప్పుడు మేము మా ఏరియా ఏజెన్సీ ఏరియా మేము మందులు కొనుక్కోవటానికి, తర్వాత జబ్బులు చూపించుకోవటానికి వెనకబడి ఉన్నాం. డబ్బులు లేక చాలా పేదరికంగా ఉన్నాం కాబట్టి ఇది 3 నెలలకి 4 నెలలకు ఒకసారి చేస్తే చాలా బాగుంటుందని హృదయపూర్వకంగా ఇక్కడ చేసిన డాక్టర్ల నా శుభవందనం. బాబురావు, ఇందిరాలో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య క్యాంపు ఏర్పాటు చేశారని నిన్న ప్రచారం చేశారు. దాని నిమిత్తం మేము వచ్చాము. వస్తే వారు ఉచితంగానే మాకు మరి కంటి పరీక్షలు చేశారు, కళ్ళజోడు ఇచ్చారు. అలాగనే రక్త పరీక్షలు కూడా చేశారు. చాలా మంది ప్రజలు వచ్చారు. ఒక 400-500 మంది ప్రజలు వచ్చారు. పరీక్షలు చేయించుకున్నారు. అందరికి ఉచితంగానే పరీక్షలు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. టెస్టులు చేసే డాక్టర్లు ఉన్నారు, కంటి పరీక్ష డాక్టర్లు ఉన్నారు. వేరే వ్యాధులు జబ్బులు ఉన్నవారు అందరికీ ఎవరు హాస్పిటల్కి పోయి చూపించుకోలేని స్థితిలో ఉన్న మరి పేద ప్రజలకు అందరికీ ఒక ఉచిత వైద్యశాల చాలా సంతోషకరంగా ఉన్నది. మరి చేయించుకోని వాళ్ళకు ఇదంతా మరి హాస్పిటల్లో పోవాలంటే ఒక 10,000-20,000 ఖర్చు అవుతాయి. అట్లాంటిది ఈ సంస్థ ద్వారా మరి ఇక్కడ ప్రజలు చాలా మేలు పొందారు, సంతోషిస్తారు. ఇలాంటి యొక్క మరి ఉచితంగా మరి క్యాంపులు మళ్ళా ఇట్లా నెలకు 1-2 సార్లు పెడితే మరి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి, బాధల నుంచి, కంటి పరీక్షల నుంచి, చేసే జబ్బులని వాళ్ళందరూ కొద్దిగా మరి మామూలు స్థితిలోకి వచ్చి వారి పనులు చేసుకోగలుగుతారు. డబ్బులు పెట్టి బాగు చేసుకునే స్థితిలో ఉన్న వారికి ఇలాంటి సంస్థల ద్వారా ప్రజలు చాలా లాభం మరి ఆరోగ్యం పొందుతున్నారు. ఇట్లాంటి క్యాంపును మళ్ళా ఏర్పాటు చేయాలని సంస్థను కోరుకుంటున్నారు. ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ద్వారా హైదరాబాద్ నుండి మొబైల్ వ్యాన్ తీసుకొని ఈ ఉవ్వనూరు ప్రాంతానికి రావడానికి గాను, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి వైద్య సహాయం అందించడం గాను జాయ్ ఫ్రెండ్స్ ద్వారా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఆశ్రయం అనే సంస్థ దాదాపు 20 సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే హాస్పిటల్కు వెళ్ళలేని వారు ఉంటారో, హాస్పిటల్ దూరంగా నివసిస్తున్నటువంటి వారి దగ్గరికి మొబైల్ వ్యాన్ తీసుకొని వచ్చి అక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ వారికి షుగర్ పరీక్షలు, బీపీ చెకప్స్, రక్త పరీక్షలు, తర్వాత కంటి పరీక్షలు, డెంటల్ చెకప్స్ చేపించి అవసరమైనటువంటి వారికి ఎక్స్రేలు, ఈసీజీలు తీస్తూ డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో వారు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ మేరకు ఉచిత మెడిసిన్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇదంతా కూడా మానవ సేవయే మాధవ సేవగా, ఎక్కడైతే పేదవారు ఉంటారో వారి గడప దగ్గరికే వైద్యం తీసుకువెళ్లాలని ఒక మంచి సంకల్పంతో ఆశ్రయం అనే సంస్థ 20 సంవత్సరాల నుంచి ఈ అనేక ప్రాంతాలుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు బీహార్, మధ్యప్రదేశ్ లో కూడా ఈ క్యాంపులు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ క్యాంపులో చాలా మందికి బీపీ చెకప్ చేయడం జరిగింది. చాలా మంది ఎక్స్రేలు తీసుకున్నారు. నిన్నటి దినాన 320 మంది, ఈ రోజు దాదాపుగా 280 మందికి ఇప్పటి వరకు వైద్య సేవలు పొందుకున్నారు. చాలా మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఎవరికైతే కంటి అద్దాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారో వారికే సంస్థ వారు ఉచిత కంటి అద్దాలు ఇవ్వడం, ఆపరేషన్ అవసరమైనటువంటి వారికి ఆ కౌంట్ తీసుకుని ఎంతమందికి అయితే ఆపరేషన్ అవసరం ఉందో వారిని లిస్ట్ తయారు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలియపరచడం ద్వారా వారికి ఎక్కడైనా సౌకర్యం ఉన్న ప్రాంతంలో ఫ్రీగా కంటి ఆపరేషన్లు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. వాటితో పాటు డెంటల్ డాక్టర్ ఉన్నారు. చాలా మంది డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. అందుకోసమనే డెంటల్ డాక్టర్ ను గ్రామాల్లోకి తీసుకొచ్చి వారి పళ్ళను చెక్ చేస్తూ వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ డాక్టర్ ద్వారా అందించడం, అవసరం లేని పన్ను ఏదైతే ఉంటుందో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పన్నును తీసివేయడం, ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. చాలా మంది కంటి అద్దాలు పెట్టుకొని మీ ద్వారా కంటి అద్దాలు తీసుకుని వారు చెప్తా ఉన్నారు. అందరూ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జాయ్ ఫ్రెండ్స్ వారికి, అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి లోకల్ గా ఉన్నటువంటి స్థానికంగా చర్చ నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారికి, మాకు సహకరిస్తున్నటువంటి డాక్టర్స్ గా మెయిన్, ఎందుకంటే వారే ప్రాముఖ్యమైనటువంటి వారు డాక్టర్స్ గా ఉండి వారు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను జయరాజ్, ఆశ్రయం
హ్యాండ్ ఆఫ్ మెడికల్ కోఆర్డినేటర్ గా హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి రావడం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ. జాయ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ హెల్త్ క్యాంప్స్, ఫ్రీ హెల్త్ క్యాంప్స్ మైలారంలోను మరియు ఈరోజు ఉలవనూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది. మా యొక్క అబ్జర్వేషన్ ఏంటి అంటే, మైలారంలో చేసినప్పుడు నియర్లీ 7.5 కన్నా తక్కువ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల్లో సాధారణంగా మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది, తద్వారా అనీమియా కూడా ఎక్కువగా ఉంది. సో ఒకవైపు గవర్నమెంట్ అన్ని రకాల సదుపాయాలు, ట్రీట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ కొంత లోపం ఏంటి అంటే, ప్రజల్లో అవగాహన ఉన్నట్లయితే గవర్నమెంట్ లో ఉన్నటువంటి సర్వీస్ ను అందుకునే అవకాశం ఉంది. రెగ్యులర్ గా పిఎస్సి కానీ సబ్ సెంటర్ లో కానీ ఏఎన్ఎం దగ్గర కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా అనీమియాని అవగాహన కల్పించుకొని గవర్నమెంట్ ఏవైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో తీసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఇక చెస్ట్ ఎక్స్రేకి సంబంధించి చూసినట్లయితే చెస్ట్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. టీబీ ప్రివలెన్స్ కూడా మన ఏజెన్సీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ టీబీ ప్రివలెన్స్ కూడా మేము గుర్తించడం జరుగుతుంది. టీబీ కేసులను కూడా వారు కూడా ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకొని ఈ మధ్య కాలంలో రిలాప్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ లో సిబి నాట్ కానీ టీబీ కల్చర్ కానీ చేస్తున్నారు. అవన్నీ కూడా అవగాహన పొంది వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా చిన్నపిల్లల్లో, పెద్దల్లో కూడా స్కిన్ డెర్మటాలజీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ విధంగా ప్రైమరీ డెర్మటాలజీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ సకాలంలో తీసుకున్నట్లయితే, సాధారణంగా నేను కమ్యూనిటీ మెడిసిన్ నుండి వచ్చాను కాబట్టి ఏంటి అంటే, కమ్యూనిటీ మెడిసిన్ లో అర్లీ డయాగ్నోసిస్, అర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి క్యాంపులు పెట్టినప్పుడు వాళ్ళకి అవగాహన. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.